హాయ్ అండి. బియ్యపిండి దోశలు మనకి కావాల్సినవి బియ్యపిండి కప్పు, సాల్ట్, కొంచెం జీలకర్ర. వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక కప్పు, తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇది మొత్తం మిక్సీ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం పల్చగా కలుపుకోండి. బాగా పల్చగా ఉండాలి. దోశల పెనం పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. దోశ పిండిని వేసుకొని ఇట్లా పోసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. మూత తీసేసి ఇది తింటుంటే క్రిస్పీగా ఉంటుంది. మీరు ఒకసారి కూడా ట్రై చేయండి. ఇలా వస్తుంది. ఇందులో సాంబార్ కానీ లేకుంటే వేరే ఇంకేమైనా చట్నీ కానీ సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇక